ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీడీఏ పీఓ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పెట్టిన ఆర్జీలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మనకి అందరికీ తెలివి ఉంది. మీకు ల్యాండ్ ఉంటే ల్యాండ్ సంబంధించిన పాస్ పుస్తకాలు పెట్టాలి. హౌస్ ఉంటే హౌస్ ట్యాక్స్ కట్టింది. ఇంకా కొన్ని మిస్టేక్ జరిగినాయి, అన్నీ జరుగుతున్నాయి. మళ్ళా కలెక్టర్ గారి దగ్గర, మినిస్టర్ గారి దగ్గర, సెక్రటరీ దగ్గర అప్లికేషన్ డైలీకి పోతూనే ఉన్నాయి. దీనికి ఫుల్ స్టాప్ లేదా, ఇది ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఒకరోజు ఒక మండలంలో గ్రామ సభ పెట్టి, ఇంకొక రోజు ఇంకొక మండలంలో గ్రామ సభలు పెట్టి, దీనికి సంబంధించిన 41 అయినా కానీ ముంపు గురైన ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి ఇంకా లబ్ధిదారులకి సాయం అందలేదు, అవి లిస్ట్ అవుట్ చేసి 217 కట్ ఆఫ్ డేట్ చేసాం కదా, ఆ డేట్ నుంచి ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో లేని వాళ్ళు, ఒకవేళ ఆ ఊర్లో లేనప్పుడు వేరే చోట పోయిన వాళ్ళు, కొంత పరిణామాల వల్ల వీళ్ళకి వాళ్ళు ఎలా చెప్పి పేర్లు తీసేసిన వాళ్ళు, ఏజీలో అప్పటికి 18 సంవత్సరాలు 1-2-3 ఏళ్ళు ఉన్నా కానీ దానికి ఎలో చేయని వాళ్ళు, అట్లాంటి చాలామంది అప్లికేషన్లు పెద్దవి ఎక్కడెక్కడో మొత్తం పోయి ఇస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి ఈ గ్రామ సభలు పెట్టి ఎంఆర్ఓ గారికి ల్యాండ్ సంబంధించింది, మరియు ల్యాండ్ టు ల్యాండ్ దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్